బ్రో ఇప్పుడు ఆస్తి అన్నప్పుడు పిల్లలందరికీ సమానంగా ఉండాలి కదా. అవును. సో ఇక్కడ వాళ్ళిద్దరికి కొడుకులో ఒక్కొక్క లెక్క, నేను కూతురికి ఎక్కువ ఇస్తాను, అదే విధంగా మంచి విష్ణుకి ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఇంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు దూరం పెట్టిండు బ్రదర్. ఒకటి మా అన్న పెళ్లి చేసుకున్నాడు ప్రేమ పెళ్లితో, అంటే అది తప్పంట. మోహన్ బాబు గారికి తప్పులాగా అనిపించింది. అది ప్రపంచంలో ఎవరు చేసుకుంటలేరా ప్రేమ పెళ్లి? ఎంతో మంది చేసుకుంటున్నారు. మరి మోహన్ బాబు గారికి ఎందుకు తప్పు వచ్చిందో నాకు అర్థం కాలే. అదొకటి. ఇంకోటి ఏంటంటే బౌన్సర్స్ అని కొట్టించిండు చూసినావా? అసలు ఏం చేసిండు అన్ని? కొడుకు తండ్రి కొడితే అర్థం ఉంది. తండ్రి ఎంత కొట్టినా, చెప్పుతో కొట్టినా తండ్రి అర్థం ఉంది కొడుకుని. కానీ తండ్రి కొడుకుని బౌన్సర్స్ అని కొట్టించిండు చూడు, చాలా దుర్మార్గం, తప్పది. ఎరుదాడికి వెళ్ళిన కానీ అక్కడ ఏం జరగలేక కొట్టలే కదా ఎవరిని. కాకపోతే ఆయన సెక్యూరిటీకి పెట్టుకున్నారు, నన్ను ఏం చేస్తారో అని, ఎప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తారని సెక్యూరిటీ గురించి పెట్టుకున్నాడు ఆయన. మళ్ళీ ఏమైనా చెయ్యొచ్చు. ఆయన ముందే ఇట్లా నడుస్తుంటేనే చాలా బాధ అనిపించింది. ఇంత దుర్మార్గమా మరి? మళ్ళీ తండ్రి కొట్టియడం ఇంత దుర్మార్గమా? నాకు అర్థం వేరే వాళ్ళని కొట్టి అందులో నా గుండెల మీద అన్న మనోజ్, మీ అందరినీ సమానంగా చూసా, నేను గారాబాగా పెంచా, అందరికన్నా ఎక్కువగా నిన్నే చూసుకున్నా అన్నాడు. సో మరి ఆ మాటలని కూడా ఫేక్ అంటారా? అంటే ఇప్పుడు ఆస్తి పంచాయతీలు ఎన్నో గొడవలు ఉంటాయి అన్న. తన్నాడు గిన్నాడు, తన్నకపోయినా గిట్ట తన్నిని అంటారు కదా. సో మరి తండ్రే కదా బౌన్సర్స్ పెట్టించి ఎంత కొట్టారు, అసలు నడవనికి రావట్లేదు ఆయనకి, అట్లా కొట్టించడం కదా మరి మోహన్ బాబు గారు. మరి మోహన్ బాబు గారిని ఏమనాలి మరి? మోహన్ పని మనిషి చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే కాలుకు దెబ్బ అనేది ఇష్యూ కన్నా ముందు నుంచే ఉందని ఆమె అంటుంది. మరి ఏమో బదర్, మనం అయితే చూడలే. కాకపోతే ఇప్పుడు బౌన్సర్స్ పెట్టించి కొట్టించాడు కదా, అదంతా మేడ మొత్తం. ఆయనకు నడవడానికే రావట్లేదు. సరే కాలు కంటే దెబ్బ తాలిగింది, ఓకే. ఆయనకు నడవడానికే రావట్లేదు కదా సరిగా. మరి అన్ని దెబ్బలు ఎవరు కొట్టిందంటే మొత్తం ఇష్యూలా ఎవరిది తప్పంటారు? పెదరాయుడు గారు తీర్పు చెప్పే వ్యక్తి, సినిమాలో కానీ బయట కానీ నలుగురికి మంచి చెప్పే వ్యక్తి మోహన్ బాబు గారు. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళకే సాల్వ్ చేసుకోవడానికి రావట్లేదు అంటే మన నాన్నగారు ఏం చేస్తున్నారు? నాన్నగారు నలుగురికి చెప్పే వ్యక్తి కదా, సినిమాలో కానీ బయట కానీ నలుగురికి మంచి చెప్తే వ్యక్తి. మరి ఆయన వల్లనే సాధ్యం అవుతలేదంటే ఇది ఎంత దుర్మార్గం. మరి ఆయనదే తప్పు. ఆయననే కదా ఆ టాపిక్ పైకి తెచ్చింది, ఆయననే కదా బౌన్సర్స్ పెట్టి కొడుకుని కొట్టించిండు కదా. మరి ఎంత తప్పు ఇది? మరి ఆయననే బయటికి తెచ్చింది. ఇవన్నీ చాలా తప్పు బదర్. ఇది ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఓకే, ఇంట్లో కూర్చొని మాట్లాడుకోలే. ఆస్తి పంచాయతీలు, ఆస్తి ఇవ్వాలా వద్దా? మరి కొడుకుని కన్నప్పుడు ఆస్తి ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎక్కువ తక్కువ ఎవరికి ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నా, ఎవరికి తక్కువ ఇవ్వాలనుకుంటున్నా, సరే తప్పు చేసిన, అంత పెద్ద తప్పు ఏం చేసిండు అసలు? మరి ఇవ్వచ్చు కదా. మరి నా ఇష్టమే కదా, మీ ఇష్టమే కదా, మోహన్ బాబు గారి ఇష్టమే కదా. ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అదేదో ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అంత పెద్ద తప్పు ఏం చేసిండు కొడుకు? మీ కొడుకు బౌన్సర్స్ అని పెట్టించి కొట్టియాలంత తప్పు ఏం చేసిండు కొడుకు? సొల్యూషన్ ఏం లేదు బదర్. మోహన్ బాబు గారికి ఆస్తి ఇవ్వాలని ఇష్టం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రేమ పెళ్లి చేసుకునే అనే కోపం ఒకటి ఉంది. ఆ రెండు ఉన్నాయి. ఏంటంటే ఎంతో కొంత ఆస్తి ఇవ్వాలి. కొడుకుని కన్నప్పుడు ఆయనకు ఆస్తి వస్తుంది, ఆయనకి ఇవ్వాలి. మరి ఆస్తి ఎంతో అంతో ఇవ్వాలి అతనికి, అది ఇచ్చేస్తే అయిపోతుంది. ఆయనకి ఏంటంటే నాకు ఇవ్వాలని ఇష్టం లేదు మోహన్ బాబు గారికి, నాకు వాడికి ఇవ్వాలనే ఇష్టమే లేదు అని గట్టిగా మనసులో ఫిక్స్ చేసుకొని ఉన్నారు మోహన్ బాబు గారు. బయటికి వచ్చి కేసులు కోట్లన్నీ కాకుండా ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటే సొల్యూషన్ అయిపోతుంది కదా. మరి ఎందుకు కూర్చొని మాట్లాడుకోవట్లేరు? ఇవన్నీ హాట్ టాపిక్. ఆయన బౌన్సర్స్ పెట్టి ఈయన కొట్టియడం, ఆయన సెక్యూరిటీకి బౌన్సర్లను పెట్టుకోవడం, ఇవన్నీ అవసరమా? రేపున్నారు మీరే కలిసేది. ఆ నలుగురు రారు, ఆ నలుగురు బౌన్సర్స్ రారు, ఆ నలుగురు రారు. మీరే మంచిగా ఉండాల్సింది. మళ్ళీ రేపున్నారు. మళ్ళీ ఎందుకు హాట్ టాపిక్ తెచ్చి ఇక్కడ పెట్టడం పబ్లిక్లో? ముందు పెదరాయుడు నలుగురికి చెప్పే వ్యక్తి పబ్లికే చెప్పేంత స్థాయికి వచ్చిందంటే ఏం మాట్లాడుకోవాలి ఇంకా? ఇటువంటి దుర్మార్గం నేను ఎప్పుడు చెప్పలే. కానీ చాలా తప్పు. ఎంత పెద్ద తప్పు చేసిన కొడుకు సమర్థించాలి, మంచిగా చెప్పాలే. కానీ ఆయన చెప్పకుండా బౌన్సర్స్ పెట్టించి కొడుకును కొట్టించడం చాలా తప్పు. లీగల్గా వెళ్ళిననుకో ఆ తండ్రి మీద కేసు పెడితే, అసలు తండ్రి మీద కోర్టులో కేసు వేస్తే మరి జైల్లో కూర్చుంటారు ఆయన తండ్రి. మరి ఎందుకు చేసిన అంత దుర్మార్గం? అది చాలా తప్పు. అది ఇప్పుడు మంచు ఫ్యామిలీ ఏవైతే వివాదాలు జరుగుతున్నాయో, అసలు ఫ్యామిలీ మొత్తం కూడా ఒకటయ్యి మనోజ్ ని దూరం పెడుతున్నారా అని అంటున్నారు. అందరూ కూడా అదే అంటున్నారు. అసలు కరెక్టే అంటారా ఇది దూరం పెట్టడం? దూరం అని అనొచ్చన్న, నిజంగా అవునని కాదన్న. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఇష్యూస్ నడుస్తున్నాయి. ముందు ఒక వీడియో చూసాం మనము, అంటే మంచు విషయం వచ్చి మంచు మంది మీద అటాక్ చేస్తుంటే చూడండి మా ఇంటికి వచ్చి కొడుతున్నాడు అని అన్నారు. అప్పుడు నిజంగా అనుకున్నా, మళ్ళీ కొన్ని తర్వాత ప్రాంక్ అని చెప్పారు.
మరి అది నిజంగా ఆ రోజు అర్థమైంది, ఆ రోజు వాళ్ళకి ఏదో విభేదాలు జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. సో నిజంగా మన నిన్న మన హాస్పిటల్కి వెళ్ళిండు, మేడం మీద దెబ్బ తాకితే హాస్పిటల్కి వెళ్తుంటే చూసాం, మరి ఏమైంది అనుకున్నాం. తర్వాత హాస్పిటల్కి వచ్చి మన పోలీస్ స్టేషన్ కేసు వేసాడు. కానీ ఎఫ్ఐఆర్ చూస్తుంటే కూడా ఎక్కడ కూడా మంచి విష్ణు పేరు రాయటాలు కానీ మన మోహన్ బాబు పేరు ఎక్కడ చూడలేదు. సీన్ కట్ చేసి కొద్దిసేపటికి మన మోహన్ బాబు పోయి మన మీద కేసు అవుతుంటే నిజంగా ఏదో అంతర్గత యుద్ధం జరుగుతుంది, అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో యుద్ధం జరుగుతున్న ఫీలింగ్. అదే యాజ్ ఏ మంచు ఫ్యాన్గా నాకు ఏమవుతుంది అంటే ఇవన్నీ ఎందుకు. సో నువ్వు అన్నాను కదా మంచు విష్ణు అనేవాడు మా ప్రెసిడెంట్, తను నువ్వు అన్నాడు కాదన్నా మా కలెక్షన్ కింగ్ అవుతాను మోహన్ బాబు. సో మీరు చాలా దిగ్గజమైన స్థాయిలో మీరు ఉండి కూడా మీరు చిన్న చిన్న విషయాలకి స్టేషన్కి వెళ్ళాలి. కానీ నిన్న మోహన్ బాబు అయితే టీవీ నైన్ యాంకర్కి కొట్టిండు. సో నిజంగా చూస్తుంటే బాధ అనిపించింది, అంటే తప్పు జరిగింది అన్న ఫీలింగ్ వచ్చింది అన్న. ఇన్ని రోజులుగా తన అరే ఈయన ఓవర్ మాట్లాడు అన్న ఫీలింగ్ వచ్చి ఇప్పుడు అయితే రౌడిజం చేస్తున్నాడు, క్లియర్ గా కనిపిస్తుంది. కలెక్షన్ కింగ్ అయినా డైలాగ్ కింగ్ అయినా ఎంత పెద్ద హీరోయిన్ కావచ్చు, మోహన్ బాబుకి ఈ వయసులో పిల్లల్ని సాధించడం అవసరం. అదే అనిపించింది నాకు. అనిపిస్తుంది అన్న, నువ్వు అన్నాను కాదన్న, మోహన్ బాబుకి చాలా ఆస్తులు ఉన్నాయి అన్న, తన మంచి మంచి ఫామ్ హౌస్లు ఉన్నాయి, చాలా ఫ్లాట్లు ఉన్నాయి. సో పెద్ద స్కూలే ఉంది తనకు, నవ్వున్నాను కాదన్న. సో ఆ విషయం మీదనే ప్రాపర్టీ విషయంలో గొడవ అవుతుంది. అంటే తండ్రి కొడుకు, ఇద్దరు కొడుకులు ఉన్నారు అన్న, మంచు విష్ణు మంచు మనోజ్. సో ఎవరి ప్రాపర్టీ ఎంతో రావాలని కొద్ది షేర్స్లో ఉన్నాను కదా, విష్ణుకి ఎక్కువ ఫేవర్ చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. విష్ణు కొద్దిగా, ఎందుకంటే తను ఇప్పుడు కన్నప్ప సినిమా చేస్తున్నాడు, దానికి అమౌంట్ ఎక్కువ పెట్టినట్టుగా అనిపిస్తుంది. సో నువ్వు అన్నాను కాదని మనకు కనిపిస్తుంది అంటే మంచు విష్ణు కొద్దిగా ఫేవర్ ఉన్నాడు, మోహన్ బాబు మంచు మనోజ్ తొక్కుతున్నట్టు ఫీలింగ్ కలిగింది. అప్పుడు అనిపించారే నిజంగా కొద్దిగా దూరం పెట్టారేమో నా ఫీలింగ్ వచ్చింది. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. అందరూ కూడా ఇది ఆస్తి వివాదం, ఆస్తుల కోసం అంటున్నారు, కానీ మనోజ్ ఏమో నేను ఆస్తి కోసం డబ్బు కోసం ఏం పోరాడుతుంది, ఆత్మవిశ్వాసం కోసం నా ఫ్యామిలీ కోసం పోరాడుతున్నాం అంటారు. సో మరి అది కరెక్టే అనుకోవచ్చా, నిజంగానే ఆస్తి కోసమే? లేదన్నా, క్లియర్ కట్ గా అనిపిస్తుంది. అక్కడ ఆస్తి తను కూడా చెప్పాడు, నా పోరాటం ఆస్తి కోసం కాదు ఆత్మగౌరవం కోసం అని. సో తను మేబీ ఆస్తి విషయాల నుంచి ఆత్మగౌరవం వరకు వచ్చింది. అంటే వాళ్ళ భార్య ఇన్వాల్వ్ చేశారు మౌనిక రెడ్డిని. సో మౌనిక రెడ్డి తను ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మేబీ కలెక్షన్ కింద మన సార్కి నచ్చలేదు, మన విష్ణు సార్ కూడా నచ్చలేదు. కాబట్టి ఆ రోజు నుంచి వీళ్ళతో దూరం పెట్టారని ఫీలింగ్ వచ్చింది. మొన్న కూతురిని కూడా ఇన్వాల్వ్ చేశారు అన్నట్టు చెప్పేవాడు. కాబట్టి సో నిజంగా ఇది అంటే ప్రాపర్టీ విషయం మొత్తం పర్సనల్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు అన్న. కొద్దిగా ఒక చూస్తుంటే ఒక 1% అయితే మాత్రం అరే నిజంగా మనోజ్ని కొద్దిగా దూరం పెడుతున్నారు ఫీలింగ్ వచ్చింది. ఈ విషయం అయితే అంత పెద్ద స్థాయి నుంచి మీరు సినిమా ఫీల్ అంత పెద్ద వ్యక్తులు అయ్యి ఉండి కూడా మీరు చిన్న చిన్న వాటికి మీడియా ముందు రావటాలు, చిన్న చిన్న వాటికి స్టేషన్కి వెళ్ళటాలు చూస్తుంటే అరే మేము చూసిన కలిసి ఉంటే కలదు సుఖం ఇది కాదు కదా మనం కోరుకుంది. సో ఇప్పటికైనా మన సినిమా పెద్దలు, నిజంగా మన మెగాస్టార్ కానీ నిజంగా పెద్ద సినిమా పెద్దలు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యి నిజంగా పోలీస్ వరకు వెళ్ళింది. కాబట్టి తొందరనే ఇవన్నీ చూడ మనకి ఇప్పుడు నేషన్లో ఏ పెద్ద ఇష్యూలు ఏమి లేవు అన్నట్టుగా ఓన్లీ మంచు ఇష్యూ ఫ్యామిలీ మీడియా ప్రొజెక్ట్ చేస్తారు దయచేసి. సో వాటి మీద కూడా తగ్గించండి, ఎందుకంటే మీడియా వాళ్ళకి మనం చాలా మన పనులు ఉన్నాయి. కాబట్టి ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకన్నా ఓన్లీ మంచి వాళ్ళ ఫ్యామిలీ ఫోకస్ చేస్తుంటే వాళ్ళు సెలబ్రిటీలు చాలా ఫ్యామిలీలు జరుగుతున్నాయి. మన మొగలయ్య కొడుకు నుంచి మోహన్ బాబు కొడుకు ప్రతి ఒక్క దగ్గర ఇష్యూస్ జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఎందుకంటే సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో కెమెరా పెట్టాలి, అంటే ఏం జరుగుతుంది, ఎవరు విడిపోతున్నాడు, ఎవరు వస్తున్నాడు, ఎవరు పోతున్నాడు, ఇక్కడ 20 బౌన్సర్లు అక్కడ 20 బౌన్సర్లు వచ్చారు మొన్న. సో నిజంగా ఇదే జరుగుతుంది. కాబట్టి దయచేసి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థ తొందరగా ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయాలి. చాలా పెద్ద ఇష్యూలు ఉన్నాయి, ఇది ఒకటి పెద్ద విషయం కాదు. దయచేసి ఎవరు పర్సనల్ చూసుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మంచు ఫ్యామిలీ అయితే వివాదాలు జరుగుతున్నాయో, ముఖ్యంగా మంచు మనోజ్ ఫ్యామిలీ అందరూ కూడా దూరం పెడుతున్నారు. అసలు దీనికి మెయిన్ రీజన్ ఏదంటారు? కరెక్టే అంటారా ఇది దూరం పెట్టడం? వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ విషయాలు ప్రజలకే కానీ మీ మీడియా వాళ్ళకే కానీ అవసరమైందయా? అసలు అవసరమైంది? మీరెందుకు పోయారు వాళ్ళ కుటుంబ విషయాలలో? వాళ్ళ తండ్రి కొడుకులు వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళే కలిసిపోతారు, వాళ్ళు ఒకటి అయిపోతారు. మీరు పోయి చెప్పు దెబ్బలోనూ కర్ర దెబ్బలు మైకు దెబ్బలు తిని మీరు ప్రకావడానికి వెళ్ళారా మీడియా అంటే? ఈసారి మీడియా అంటే 2 కిలోమీటర్ల దూరం వేపిస్తాడు కంచా. అంటే మీడియా మీద దాడి చేయడం కూడా తప్పు కాదంటారు. మీరు అసలు ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? ఇప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్ అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ తెలియాల్సిందే కదా. పబ్లిక్ ఫిగర్ ఇంతకు ముందులు ఉందయ్యా, ఇప్పుడంటే 10-15 ఏళ్ళ బట్టి మీడియా వచ్చింది కనుక ఇప్పుడు వెళ్తున్నారు. ఇంతకు ముందులో కూడా వాళ్ళు పబ్లిక్ ఫిగర్లే. ఇంతకు ముందులో వాళ్ళే నార్మల్ వాళ్ళేం కారు, వాళ్ళు ఇంతకు ముందులో కూడా సెలబ్రిటీసే. కష్టపడి శ్రమపడి నిద్రాహారాలు మాని, అహర్నిశలు మాని, ఎండనక వాననక రేయనక పగలనక రాయనక రప్పనక మెడ్రాస్లో తిరిగి తెచ్చుకున్న స్టేజ్ అది వాళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గర మీరు ఎందుకు ఇదవ్వాలి? మీరెవరని అడుగుతున్నాను అసలు. ఫస్ట్ మీ మీడియా సోదరులు ఎవరు వెళ్ళారు? బాగానే ఉంది, అది గేట్ వరకే మీ హద్దు. గేట్ దాటి లోపలికి వెళ్ళి మేము బెడ్రూమ్లో కూర్చుంటాం, మా కాఫీ టీలు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు మీకు? కర్రలు చెప్పులు తీసుకొని ఎంబడబడి కొడతారు. వాళ్ళు తేల్చుకుంటారు. అసలు దేనికి వచ్చింది వాళ్ళ గొడవ మీకు ఏమన్నా తెలుసా? ఆస్తి వివాదాలు అంటున్నారు. ఆస్తి వివాదాలు ఎందుకు వస్తాయా? ఎవరు సంపాదించిన ఆస్తి వివాదాలు ఎవరికి వస్తాయి? మోహన్ బాబు గారు నాన్న సంపాదించిన ఆస్తుల గురించి వచ్చినాయా? అది మోహన్ బాబు గారు కష్టాజీతం, అది ఆయన కష్టపడ్డారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఒక్కొక్క రోజు తినడానికి కూడా లేక రోడ్ల మీద కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆయనకి లైట్ల కింద కూర్చొని నిద్ర లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. అటువంటి కష్టపడి అంతా తెచ్చుకున్న అతను ఆస్తి వివాదాలు ఎవరికి ఉంటాయి? ఎందుకుంటాయి?
సరే ఆస్తి వివాదాలని అనుకుందాము. తల్లిదండ్రులు బతికుండగా ఆస్తులు ఎవరికైనా పంచుతారా? నోటితో చెప్పండి. లేదు 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 కదా. మరి వీళ్ళు బతికుండగా ఆస్తి వివాదాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు మోహన్ బాబు గారు బతికున్నారు, ఆయన వైఫ్ గారు బతికున్నారు, వీళ్ళకి ఆస్తులు ఎందుకు పంచుతారు? మీ కష్టాతీతం. ఇప్పుడు వాళ్ళు కన్నారు, పెంచారు, ఒక సెలబ్రిటీస్ని మిమ్మల్ని కూడా చేశారు. మంచు లక్ష్మి గారిని ఒక సెలబ్రిటీని చేశారు చిన్న మీడియా ద్వారా, టీవీ మీడియా ద్వారా. తర్వాత ఇప్పుడు విష్ణు గారిని ఒక హీరోని చేశారు, ఇతన్ని ఒక హీరోని చేశారు. మీరు కష్టపడి మీ స్థాయిని మీరు తెచ్చుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎదగండి. మీ పేరు ప్రఖ్యాతులు ఒక మోహన్ బాబు గారి లెక్క, ఒక చిరంజీవి గారి లెక్క, ఇంకా చెప్పుకోవాలంటే మహానుభావులు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళ లెక్క కష్టపడి తెచ్చుకోండి. వాళ్ళలాగా మీరేమి బాధలు పడి కష్టాలు పడి రాలేదు కదా, అలాగే తెచ్చుకోండి. అంతేగాని ఆస్తుల వివాదాలంటే మనం కాదు. ఏమంటున్నారంటే మోహన్ బాబు గారికి ఈ వయసులో కూడా పిల్లల్ని సాధించడం అవసరమా? ఈ వయసులో సర్ది చెప్పుకోవాలి కదా, ఈయనకు అవసరమా అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? సాధించేవాడైతే ఎప్పుడో రోడ్లు పాలు చేసేవాడు, ఎప్పుడో రోడ్లు పాలో, లేదంటే గేదెలను కడుక్కోండానో, లేదంటే బరిగొడ్లను కడగండి రానో చెప్పేవాళ్ళు. సాధించాల్సిన అవసరం పిల్లల్ని ఏ తండ్రి అయినా సాధిస్తాడా? తల్లిదండ్రులు బ్రతికేదే బిడ్డల కోసం. అదే ఆయన అన్నాడు, రే నువ్వు నా బిడ్డవిరా, నువ్వు బిడ్డవిరా అని. అలా ఆయన అంత బాధపడుతున్నారంటే అంత బాధతో మాట్లాడుతున్నారు ఆయన. అతను సాధిస్తున్నారు, చేస్తున్నారంటే మరి మంచి విష్ణుని ఎందుకని సాధించట్లేదు? లక్ష్మిని ఎందుకని సాధించట్లేదు? వాళ్ళ పిల్లల్ని ఎందుకని సాధించట్లేదు? అంటే పెళ్లి చేసుకున్నామే ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళు ఎందుకు లేదు? పెళ్లి చేసుకున్నామే ఇష్టం లేకుండానే ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారా? మోహన్ బాబు గారికి కాళ్ళకు దండం పెడితే నుదుటిని ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయికి హగ్గా దగ్గరకు తీసుకొని శుభ్రంగా ఉండండమ్మా, హ్యాపీగా జీవించండి అమ్మా అని బ్లెస్సింగ్స్ ఇచ్చారా? అవన్నీ ఏమీ లేవు. ఇవాళ రేపు పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ రూమర్స్ కాదు, ఇవన్నీ పెద్ద చెడు ఏం కాదు. అయితే ఏం లేనప్పుడు ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి అంటారు? అది వాళ్ళ పర్సనల్స్ అయ్యా. అది అసలు ఎక్కడొచ్చిందో, వాళ్ళ ఇళ్లలో ఎవరి దగ్గర వచ్చిందో అదంతా వాళ్ళ పర్సనల్స్. మీ మీడియా వాళ్ళకి మీకెందుకు? ప్రజలకు ఎందుకు? ప్రజలకు కూడా అనవసరం. ప్రజలు వాళ్ళు జరిగింది రేపు వాళ్ళు వింటారు, రేపు పొద్దున్నే వదిలేసేస్తారు. మీ మీడియా వాళ్ళు అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏంటి? సరే, ఒక తండ్రి కొడుకులు కొట్టాడుకున్నారు, వాళ్ళ దగ్గరకు పోండి. ఇంటికి రోజుకు 4 తగాదాలు ఉంటాయి. తాగుబోతు తండ్రి కొడుకు చంపుకుంటున్నారు, పోండి. తల్లిని చంపుతున్నారు, తండ్రిని చంపుతున్నారు, పోండి. మరి ఇది లేదు కానీ ఏదో తండ్రి ఒక 2 దెబ్బలు కొడితే ఆవేశంలో మీరు పోయి అంతా బ్లేమ్ చేసేసేస్తారా? మీ మీడియా వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఉంది కదా, ఇచ్చారు కదా అని మీరు వెళ్ళారనుకో, వాళ్ళు కొడతారయ్యా. కొట్టిన తర్వాత మమ్మల్ని కొట్టారు, మేము రాస్తారోకులు చేస్తాం, మేము ధర్నాలు చేస్తాం, మేము అవి చేస్తాం ఈ చేస్తాం అని మీరు కెమెరాలు బంద్ చేస్తారనుకో. ఇప్పుడు మన రాష్ట్రం మీద కావచ్చు, దేశం మీద ఎక్కడైనా కావచ్చు, 24 hours డే అనక పగలనక మనకు ఉన్నటువంటి న్యూస్ అంతా కూడా ప్రజలకు చేరవేస్తే మీడియా ఒకటే కదా. మంచిని చేరవేయండి అయ్యా. ఎట్లా తెలుస్తుంది? సరే, ఒప్పుకుంటాను. అది ఎంతవరకు చేరవేయాలో అంతవరకే చేరవేయండి. ఇప్పుడు ప్రజలు కూడా ఎక్కడో ఏదో జరిగిందంటే పెడితే చూడరు. ఇప్పుడు ఏదో ఒక మోహన్ బాబుకి ఇదైంది, సమంతకి ఇదైంది పెడితే ఖచ్చితంగా చూస్తారు కదా. అందుకనే కదా మన కొండా సురేఖకి చంప పగిలేదా కొట్టారు, అందరూ చంప పగిలిపోయేదా కొట్టారు. అందుకనే కదా సమంతాన్ని అన్నందుకు. అమ్మాయిది తప్పు లేదు, ఈమెది తప్పు ఉంది, ఈమెను మాట్లాడారు. పెద్ద హీరోలే మాట్లాడారు రాంగని. అలాగే కాదని నేను అనను, కానీ మీరు ఎంతవరకు అంతవరకే. అంతేగాని అది పెద్ద ఇది చేశారనుకో, మీ కెమెరాలు ఈపునేసుకొని మైకులు పట్టుకొని తిరుగుతున్నారు, కాదని నేను అనను. తిరగండి, మీ పొట్టే మాడిద్ది అటువంటి వాళ్ళు జోలికిపోయి మీరు చేసుకుంటే. ఇప్పుడు వాళ్ళు ఇంకోసారి రానివ్వరుగా, 2 కిలోమీటర్లు అవతల పెడతాడు గేటు. మీ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారని తెలిసింది కదా, 2 కిలోమీటర్లు అవతల పెడతాడు. ఇప్పుడు మీరు మోహన్ బాబు గారు ఇంటికి వెళ్ళి అప్పుడు ఎంక్వైరీ తీయండి, మీకు ఎటువంటి న్యూస్ రాదు, ఏం జరిగినా తెలియదు. కనుక మీరు మీ వరకు ఉంటే అన్నీ అవే వస్తాయి బయటికి, ఎవరో ఒకరి ద్వారా బయటికి వస్తాయి. అప్పుడు వెళ్ళి ఏం అడగాలో అవి అడగండి. అద్దులు మీరు అడిగారనుకో, ఆయన మైకి తీసుకొని కొట్టాడు, నేను కర్ర తీసుకొని బాధపడేస్తా, జాగ్రత్త. ఇప్పుడు మంచు ఫ్యామిలీ వివాదాలకు ఇప్పుడు మంచు మనోజ్ ని ఫ్యామిలీ అందరూ కూడా దూరం పెడతారు, మెయిన్ గా మోహన్ బాబు. అసలు ఇది కరెక్టే అంటారు? అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు బయటికి వచ్చాయి, బయటికి రావడంతో చాలా మంది వాళ్ళ మధ్య గొడవ అనేది బయటకు. మనోజ్ గారే స్వయంగా వచ్చి నాకు దెబ్బ ఇలా కొట్టారని కేసు పెట్టారు. కానీ ముందు నుంచి మంచు గారి ఫ్యామిలీలో మోహన్ బాబు గారికి ఎంత ఇమేజ్ ఉందో విష్ణు గారికి కూడా ఎంత ఇమేజ్. ఇప్పుడు ఒక అర్హత దాంట్లో ఉన్నారు విష్ణు గారు, ఎందుకంటే ఆయన మా అధ్యక్ష పదవి అంటే సినీ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కాల నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే పదవిలో ఉన్నారు. కాబట్టి స్వయంగా సొంత తమ్ముడికే ప్రాబ్లం వచ్చింది, ఆయన కొంచెం నైస్గా సాల్వ్ చేస్తే బాగుంటుంది. అది కాకుండా నిన్న మీడియాని కూడా కొట్టడం జరిగింది మోహన్ బాబు గారు. ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీ విషయాలు బయటకు వస్తే ఎక్కడో మనిషి అనేది ఫ్లిప్ అవుతారు, అదే జరిగింది. కానీ మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా మోహన్ బాబు గారు ఏం చేయలేదని నా అభిప్రాయం.
ఇష్యూస్ అన్ని కూడా ఆస్తి కోసం అంటున్నారు, కానీ మనోజ్ ఏమంటాడంటే ఆత్మాభిమానం ఆస్తి కోసం గానీ, అంటున్నారు. డబ్బు కోసం కానీ పోరాటం చేయట్లా, ఆత్మాభి కోసం అంటున్నారు. సో మరి అది కరెక్టే అంటారా, ఇప్పుడు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి మనం చూసినంత వరకు ఏంటంటే మనోజ్ గారు కూడా జెన్యున్ పర్సన్. ఎందుకంటే పబ్లిక్ ఇష్యూ మీద ఫస్ట్ మంచు ఫ్యామిలీ నుండి స్పందించే వ్యక్తి మనోజ్ గారు. ఎందుకంటే ఏదైనా పబ్లిక్ ఇష్యూ జరిగినా ఇష్యూస్ కూడా చాలా దూరంగా ఉంటాడు ఆయన. ఇలా చాలా దూరంగా ఉంటారు, కానీ ఎక్కడో మ్యారేజ్ నుంచి చాలా మంది అంటున్నారు. కానీ ఆయన ఇప్పుడిప్పుడే మంచి క్యారెక్టర్స్, విలన్ గా, సైడ్ విలన్ గా పాన్ ఇండియా మూవీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా జరగడం అనేది కొంచెం ఎక్కడో త్వరలోనే ఈ గొడవకి సర్దుమణుగుతుందని అనుకుంటున్నాను. అయితే మోహన్ బాబు గారు కూడా ఈ వయసులో పిల్లల మీద సాధించడం అవసరమా, చదివి చెప్పొచ్చు కదా, ఈ విధంగా అదే aggressive కావడం మోహన్ బాబు గారు ఇంకా అదే చేస్తారేమో. ఒక మీడియా సమావేశం పెట్టి ఈ గొడవకి పులి స్టాప్ అని పెట్టుంటే బాగుంటుంది. ఎందుకంటే మంచి ఫ్యామిలీ అని ఒక పెద్ద ఫ్యామిలీ, కొంచెం ఎక్కడో ఈ గొడవ వల్ల బయట చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి ఆయన త్వరలోనే పరిష్కరిస్తారని నేను ఆశిస్తున్నానండి. అన్న హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు మంచు ఫ్యామిలీలో ఏవైతే వివాదాలు జరుగుతున్నాయో అసలు మంచు మనోజ్ ని ఇంటి నుంచి దూరంగా పెట్టడం కరెక్ట్ అంటారా? అది చాలా అంటే చాలా వరకు రాంగ్ అది. ఎందుకంటే గొడవలు యాక్చువల్గా మోహన్ బాబుకు మెయిన్ ఇష్టమైన మన పర్సన్ ఎవరు, మంచు విష్ణు. ఆయన అంటే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మంచు మనోజ్ సపరేట్గా ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీతో ఉండడు. వాళ్ళ భార్య అంటే ఇష్టం కాబట్టి ఆమెతో ఏదో వేరే రూమ్ తీసుకొని అక్కడ సపరేట్గా ఉంటాడు. కాకపోతే అనవసరంగా వీళ్ళు మంచు విష్ణు వీళ్ళే కావాలని గెలుపుకుంటారని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు మనోజ్ కూడా నేను ఆస్తి కోసం కాదు, డబ్బు కోసం కాదు, జస్ట్ నా ఫ్యామిలీ కోసం పోరాడుతున్నా అంటున్నాడు. సో అది నిజమే అనుకోవచ్చా? నిజమే అది ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉంటుంది, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు. వీళ్ళు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వీళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే విష్ణు వాళ్ళ బౌన్సర్స్ కానీ మన చిన్న చిన్న గొడవల మధ్యలో మంచు మనోజ్తో ఆయన సార్తో గొడవ అయితే ఆయననే లాగాలి. అనవసరంగా వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లల్ని మధ్యలో లాగితే ఆయన ఖచ్చితంగా ఆయన కూడా పెడతారు, రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. అయితే ఈ వయసులో కూడా మోహన్ బాబు పిల్లల్ని సాధించడము, వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు పెట్టడం, వాళ్ళని పోరాడడం అసలు కరెక్ట్ అంటారా? అది మోహన్ బాబు తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇద్దరిని సమానంగా చూడాలి. ఆ గొడవ ఆపాల్సిన బాధ్యత మోహన్ ఆయన దగ్గర ఉన్నది మొత్తం. ఒకరిని తక్కువ చూసుడు, ఒకరిని ఎక్కువ చూసుడు, ఈయన వాళ్ళ భార్య వాళ్ళ మాట్లాడినపోతే ఎవరు మాట్లాడింటారు? ఇంకా ఇద్దరు సమానంగా చూస్తే ప్రాబ్లం ఉండవు. ఇద్దరు సమానంగా రాస్తే ఒకవేళ ఆస్తిలో రాస్తే ఇద్దరు సమానంగా రాయాలి, లేకపోతే ఇద్దరు రాయకుండా అనాథాశ్రమానికి రాయాలి. ఈ కథ ఉండదు మొత్తానికి. అది నిజంగా ఆస్తుల కోసమే జరుగుతుంది అంటారా? ఇది ఆస్తుల కోసం కొంత జరుగుతుంది. మళ్ళీ ఇక వాళ్ళ పాత కక్షలు కూడా చిన్న చిన్నగా కొన్ని ఉన్నాయి. ఆ చిన్న చిన్నగా మధ్యలో ఎవరైనా పుట్టిస్తాలో ఈ మెయిన్ ఏంటంటే మంచు మనది వాళ్ళ వైఫ్ మధ్యలోకి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చే వల్ల ఆయన కోపం వస్తుంది ఇలా. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న ఇష్యూస్ అన్నిట్లో కూడా అసలు మెయిన్ రీజన్ అంటారు వీటన్నిటికీ? అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన సపరేట్గా ఉంటాడు, ఆయన ప్రశాంతంగా ఉండనీయకుండా చేయడం ఎంత కథ. ఎంత విష్ణు సారే అంత. సో మొత్తానికి దీనికి సొల్యూషన్ ఏందని అంటారు? సొల్యూషన్ ఏంటంటే ఆస్తి అన్న సమానంగా రాయాలి, లేకపోతే ఎవరి లైఫ్ అన్న చూసుకోవాలి. ఈ ఆస్తి రాకుండా గమ్మున ఉండాలి మొత్తానికి. అవసరంగా ఆయన పేరు యాక్చువల్గా మనోజ్ అని చాలా మంచోడు. ఈ ఐదోలో ఎవరన్నా రైవ్ షూటర్ ఉన్నా, పైల్వాన్లు ఉన్నా, లేకపోతే ఇంకెవరున్నా ఖచ్చితంగా వాళ్ళందరినీ దగ్గర తీసుకుంటాడు, అందరితో ప్రేమగా మాట్లాడతాడు. ఆయన గుణం అంత మంచిది ఆయనది. ఇక మీ విష్ణు సార్ అంటే మేము దగ్గర మేము షూటింగ్లో చేసినాం కానీ అంత క్లోజ్గా లేడు. మనోజ్ అన్న అంత ఉన్నంత విష్ణు సార్ లేడు. అయితే విష్ణు మనోజ్ తో పాటు లక్ష్మికి ఎక్కువ ఇంకా ప్రాధాన్యత ఉంటది. అయితే ఈ ఇష్యూస్ లో ఆమె ఎందుకు తల దూర్చలేదు అంటారు? ఎవరు? మంచి ఆమె రాదు అసలే. ఆమె ఎందుకంటే ఆమె వస్తే మొదలు ఆమె ట్రోలింగ్ జరగడం ఎక్కువ ఉంటుంది. అలా ట్రోలింగ్ అయి మధ్యలో ఆమె మొత్తం మేనిజంతో పోయి ఆమెనే పడతారు అందరు కలిసిపోయి. అందుకే ఆమె ఈ గొడవలు అసలుకే రాదు, ఆమెకు సంబంధం లేని మ్యాటర్ అది. అండ్ మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడం కూడా అసలు దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అదే ఆయనకున్న ఆయన ప్రెస్టేషన్, ఆయన సిచ్యువేషన్ అట్లున్నది. ఆయన కాకపోతే ఆయన దగ్గర ఉన్న తప్పంతా ఆయన కంట్రోల్ చేసుకోవాల్సిన విధానం ఆయన దగ్గర ఉన్నది. అనవసరంగా ఫ్యామిలీ తీసుకొని బజార్లో పెట్టుకున్నది ఆయననే, మెయిన్ రీజన్ ఆయననే. అది బజార్లో పెట్టుకొని అది ఖరాబ్ చేసుకున్నది ఆయనే. ఆయన కరెక్ట్గా ఉండి ఇద్దరిని సమానంగా చూసుకొని మంచిగా ఇద్దరికి సమానంగా ప్రేమ చూపిస్తే ఆ గొడవలు అసలు జరగపోవు అసలు. అందుకని మన దగ్గర నార్మల్ జరుగుతున్నాయి, అది ఎక్కడ జరుగుతున్నాయి. మన నాన్నగిట్ల మంచిగా అందరినీ సమానంగా చూసుకుంటే ఆ ప్రాబ్లం ఉండపోవు. ఇప్పుడు నార్మల్ ఇంట్లో ఒక పెద్ద కొడుకు చిన్న కొడుకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ అని బతుకుతాడు. వీళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళని గెలుపుతుంటే ఎవరుకుంటారు. అందుకే మొన్న మనజన్న ఇంటి మీదకి పోయి ఆయన చేసినది కథ రివర్స్ అయిపోయాడు.